తెలంగాణ ఉద్యమకారుల సేవలకు గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఉద్యమకారుల గుర్తింపుపై అఖిలపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమకారుల గుర్తింపునకు సంబంధించి తమ సలహాలు, అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులకు నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది. ఎవరు అసలు ఐడెంటిఫై చేసేది ఉంది ఎవరికైనా. రెండవది దీంట్లోపల ఇప్పుడు మొన్నటి ఉద్యమే కాకుండా తొలి దశ ఉద్యమం కూడదు, వాళ్ళని కూడా కలుపుకోవాలనేటి డెసిషన్ కూడా కమిటీ వాళ్ళు చెప్పడం వల్ల ఆ డిసిషన్ కూడా తీసుకురావు. ప్రభుత్వానికి చెప్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేసి వాళ్ళని కూడా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీస్ వాళ్ళకు కూడా అందిస్తామనే ఉద్దేశం. ఇది కొంతమంది రచయితలు వాళ్ళ పుస్తకాల ద్వారా చైతన్యం కలగజేసినారు. కొంతమంది గాన పాట కళాకారులు వాళ్ళ యొక్క పాటల ద్వారా చైతన్యపరిచినారు. ఇలా అనేక రకాలుగా జర్నలిస్టులు వాళ్ళ వ్యాసాల ద్వారా మరి చైతన్యపరిచినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క భావాన్ని తెలంగాణ సాధనకు సంబంధించిన దానిలో భాగస్వాములైన వాళ్ళందరికీ గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఈ కమిటీ ప్రధానమైనటువంటి యొక్క ప్రియాంబుల్. కాబట్టి అందుకు సంబంధించిన ఏ విధంగా ప్రక్రియ, దీని కార్యాలయం కూడా త్వరలోనే వర్కింగ్ కండిషన్లో ఈ యొక్క అమరవీరుల దీపం జ్వాల ఉందిగా దాని లోపల కింద ప్రారంభమైతే త్వరలోనే అందుకు సంబంధించి కార్యాచరణ కూడా తీసుకొని దాని తదుపరి కార్యాచరణ అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుంది.